ఉగాది శుభాకాంక్షలు అందరికీ. హే లవీస్, నిన్న ఉగాది అయిపోతే ఈరోజు ఏందమ్మా విషయం చెప్తున్నా అనుకుంటున్నారా? ఎందుకంటే నిన్నటి వీడియో ఈరోజు పెడుతున్నా కాబట్టి నిన్న చెప్పలేక ఈరోజు చెప్తున్నా. ఉగాదికి అందరు ఉగాది పచ్చడి చేసుకునే వీడియో పెడితే నేను ఇది పెడుతున్నా. ఉగాదికి వీటిని కూడా చేసుకుంటారు కదా, ఇది కూడా ఒక స్పెషల్ స్వీటే కదా, అందుకే పెట్టినా. దాన్ని ఏమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి. మేము మాత్రం పోలలు అంటాం. మా ఫ్రెండ్ వాళ్ళు దాన్ని మీరు ఏమంటారో కామెంట్స్లో చెప్పండి. మేము పోలలు అంటాం. మా అక్కని అడిగితే బొబ్బట్లు అన్నది. మా ఫ్రెండ్ వాళ్ళు బూరెలు అంటారు. మీ సైడు మీరేమంటారో చెప్పండి నాకు కామెంట్స్లో. ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ శనగపప్పుని తీసుకొచ్చి దాన్ని మంచిగా కుక్కర్లో పెట్టి 2-3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి. మంచిగా ఉడుకుతుంది. ఫస్టే తురిమిన బెల్లంని తీసుకుపోయి ఆ వేడి వేడి పప్పులో వేసేసి కలిపేయాలి. ఇక దాన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇక మా అక్క పక్కనే ఇంకొకటి పెట్టింది. అదేంటిదో నాకు తెలుగులో తెలియదు, కానీ మా భాషలో దాన్ని మేము కట్టు అంటాం. దాన్ని పోలల మీద వేసుకొని తింటే ఏమన్నా ఉంటుందా కాంబినేషన్. దాన్ని ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఆయిల్ వేసి దాంట్లో సోంపు వేసి దాంట్లోనే వాటర్ వేసి దాంట్లోనే పిండి వేసుకొని బెల్లం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకా అది అయిపోతుంది. దాని తర్వాత పెద్ద ప్రాసెస్ ఏంటిదంటే పిండి కలపడం. అది పెద్ద ప్రాసెసే అని చెప్పాలి, చాలా చాలా పెద్దదే. మా అక్క చాలాసేపు కుస్తీ పడి 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 మంచిగా కలిపింది. పిండిని మాత్రం కలిపి 1/2 అవర్ పక్కకు పెట్టుకొని ముందే వేసుకున్న బెల్లం పప్పుని తీసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ప్రాసెస్ నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇంకా తర్వాత చేసుకోవడమే. ఇంకా పిండిలో స్టఫ్ వేసుకొని చేసుకోవడమే. మీకు పోలాలు ఇట్లు ఇష్టమా చక్కెరతోటి ఇష్టమా? నాకైతే ఇట్లు ఇష్టం. ఇట్లుంటేనే నేను తింటా. మీరు ఉగాదికి ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్స్లో చెప్పేయండి గైస్.